మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం మళ్లీ మూసివేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద పెరగడంతో ముందు జాగ్రత్తగా అధికారులు గుడిని క్లోజ్ చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట రోడ్డుపై మంచిర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు టెంపుల్ వైపునకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం మళ్లీ మూసివేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద పెరగడంతో ముందు జాగ్రత్తగా అధికారులు గుడిని క్లోజ్ చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట రోడ్డుపై మంచిర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు టెంపుల్ వైపునకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు కొనసాగిస్తున్నారు. नमस्कारो वनदुर्गा भवानी माता की जय। गंगा